హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను డబుల్ కా మీఠా అయితే చేస్తున్నాను అనమాట. దీనికోసం ముందుగా బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్లని అంచులు కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే అంచులు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగానే అన్నీ అయితే కట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే అన్నీ అయితే కట్ చేసేసాను నేను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని, వాటిని వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ బ్రెడ్ని కొంచెం ఎక్కువ ఎర్రగానే కాలుస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో కొంచెం వేస్తాను నేను ఫుడ్ కలర్ అనేది. నాకు ఈ కలర్ అనేది ఫ్రై చేసుకోవడంలోనే వచ్చేసింది అనమాట డబల్ మిఠాకి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసేసాను. చూడండి, ఈ విధంగా అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే గిన్నె తీసుకొని ఇందులో నెయ్యి అయితే వేసాను. ఈ నెయ్యి అనేది కొంచెం హీట్ అవ్వాలి. నేనైతే ఇందులో జీడిపప్పు ఒకటే యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఏమన్నా ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలైతే జీడిపప్పుని ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను అయ్యే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కలర్ అయితే మారిపోయింది. ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. అలాగే 1.5 గ్లాస్ వరకు చక్కెర అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ చక్కెర అంతా మనకు కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకైతే చక్కెర అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఇలాచీని దంచుకొని వేసుకుందాం. మనం ఒక 2-3 ఇలాచీలు వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాం. నేను చాలా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి మనం లేత పాకం కన్నా కొంచెం ముందే ఇందులో బ్రెడ్స్ అయితే వేసేసుకోవాలి. మన పాకం కూడా అంతగా అవసరం ఉండదన్నమాట. చూడండి, నేను లేత పాకం కూడా వచ్చే వరకు పెట్టలేదన్నమాట. ఇప్పుడైతే ఇందులో బ్రెడ్స్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనకి ఈ చక్కెర పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా అయితే కలిసిపోయింది మన బ్రెడ్ అనేది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉంచేద్దాం. చూడండి, ఇప్పుడు ఇందులో పాలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మనం కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను నేనైతే. మీరు కావాలంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మనకు బ్రెడ్ హల్వా అనేది ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులోనే మనం నెయ్యి, ఇంకా మిగతా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవి కూడా యాడ్ చేసుకుందాం. మన ఇష్టం ఫ్రెండ్స్, మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అనేది. నేనైతే ఒక పెద్ద గరిటెతో ఒక గరిటె అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేద్దాం. మనం ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే కింద అడుగంటిద్ది అనమాట. చూడండి, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. మనకైతే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా కొత్త వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.